ఒక ఊళ్ళో రాజా ధైర్య సింగ్ అని ఒక అతను ఉండేవాడు. ఆ రాజా ధైర్య సింగ్ ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది. రాజా ధైర్య సింగ్కి ఆలోచన వస్తే ఒక అతనికి చెప్పిండు, నువ్వు ఊరంతా ఇలా ప్రకటించు, ఎవరైతే నాలో ఉన్న పరమాత్మని పరిచయం చేస్తారో వాళ్ళకి నేను బంగారంలో ముంచెత్తుతాను అని అన్నారు. అప్పుడు బంగారంలో ముంచెత్తుతాను అనగానే అందరి దగ్గర ప్రకటించిన తర్వాత ఒక ఊళ్ళోకి వెళ్ళిండు అనంతగిరి అని. ఆ ఊళ్ళో ఒక చిన్ను అని ఒక అబ్బాయి ఉండేవాడు. అతను మస్తు తెలివైన వాడైతే అప్పుడు మళ్ళా ఉదయాన్నే లేచి వెళ్ళిపోయిండు రాజమహల్కి వెళ్ళగానే ప్రకటించిన అతను చెప్పిండు, ఇతని పేరు చిల్లు, ఇతను మీలో ఉన్న పరమాత్మని పరిచయం చేస్తా అన్నారు. ఇంత చిన్న పిల్లారా అని మస్తు గట్టిగా నవ్విండు రాజా ధైర్య సింగ్. నవ్వుతే అప్పుడు అతను చిల్లు అన్నాడు, నేను చిన్నవాడిని తీసిపరేకండి మహారాజా, నేను నీకు ఒక చెప్పాలా, మీలో ఉన్న పరమాత్మని పరిచయం చేసుకోవాలంటే రోజు ఒక సన్యాసిలాగా తపస్సు చేయాల్సి ఉంటుంది. అప్పుడు నీలో ఉన్న పరమాత్మని నువ్వు పరిచయం చేసుకోగలవు, అప్పుడు నేను నీ శిష్యుని అవుతాడు కదా అని అన్నారు. అప్పుడు శిష్యుడు చూసి ఎవరన్నా ఇలా నవ్వుతారా కూర్చొని అని అన్నాడు. చిల్లు అనగానే అప్పుడు లేచి అన్నాడు రాజా ధైర్య సింగ్. అంటే ఏమన్నారంటే, నాకన్నా ఎత్తుగా ఉన్న రాజసింహాసనాన్ని తీసుకురండి అని సైనికులకి చెప్పారు. చెప్తే పెద్దది తెచ్చిండు, ఇంతనా పెద్ద సింహాసనం తీసుకొచ్చిండు. అప్పుడు ప్రకటించిన అతను చిల్లుకి ఎక్కియడానికి సహాయం చేస్తే ప్రకటించగా అతను మళ్ళా పైనకి ఎక్కించి దాని తర్వాత ఏం కావాలి మహారాజా అని రాజా ధైర్య సింగ్ అన్నారు. అప్పుడు అంటే ఏం కావాలంటే నాకు రాజా ధైర్య సింగ్ అన్నారు చిల్లుకి, అతని బాబుకి అన్నారు. అప్పుడు చిల్లుడు అన్నాడు, నాకు చిన్న పాత్రలో పాలు తీసుకురండి అన్నాను. అప్పుడు పాత్ర తీసుకొచ్చాను అంటే చిల్లు అన్నారు, ఈ పాత్రకి వెళ్ళి నెయ్యి తీసిందని అంటారు. అప్పుడు నెయ్యి తీసివ్వండి అని అంటే అప్పుడు నెయ్యి అలా ఎలా తీస్తాను నేను, పాల నుంచి పాలు బాగా మరిగించి దానిలో ఉన్న మీగడ తీస్తాడు. ఆ మీగడ తీసి మీగడని మొత్తం మరిగిస్తాడు. అప్పుడు నెయ్యి అవుతుంది. కానీ అందులో నుంచి నేను ఎలా నెయ్యి తీసి ఇవ్వగలను అని అన్నాడు. అప్పుడు రాజా ధైర్య సింగ్ అప్పుడు చిల్లు అన్నారు, ఎప్పుడైతే సంసారిక మోహమానాన్ని దాగం చేసి ఒక సన్యాసిలాగా తపస్సు చేయాల్సి ఉంటుంది అని మళ్ళీ అన్నాడు. అప్పుడు అంటే సరే అని గుణపాఠం తగ్గింది అతనికి, రాజా ధైర్య సింగ్కి. ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే చిల్లు బాగా గుణపాఠం చెప్పిండ్రు రాజుకి. ఇప్పుడు రాజుకేమో మొత్తం బాగా గుణపాఠం తక్కింది. దాని తర్వాత చిల్లుకేమో 1000 రూపాయలు ఇచ్చేశారు. అంతే. థ్యాంక్ యూ ఆల్.